కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు శ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమంజరి రావే రసమాధురి, వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి, కల నుంచి ఇలా చేరి కనిపించు ఓసారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమంజరి రావే రసమాధురి. వెల్కమ్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. అందరి చేత భళి భళి అనిపించుకుంటూ రంగురంగుల సీతాకోక చిలుకల పాటల హోళీగా సాగుతున్న మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం, సుస్వాగతం. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో ఇది టాప్ 6 ఎపిసోడ్. మా పిల్లల సంఖ్య 60 నుంచి 6కు చేరుకుందండి. మరి ఇప్పుడు ఇవాల్టి పోటీకి సన్నద్ధులై మా టీం మెంబర్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పేసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ నెల్లూరు, వైజాగ్, హైదరాబాద్ అండ్ కరీంనగర్. ప్రస్తుతం విజేతలో ప్రతి ఎపిసోడ్ థీమ్ ఓరియంటెడ్ గా సాగుతోంది. మరి వాళ్ళ థీమ్ ఏంటో చెప్పేస్తాను, కానీ అంతకంటే ముందు సినీవనిని వాడని ఆమని, మదిని వీడని కాకలీ ధ్వని, ఆంధ్రవనిని తరగని స్వరగని కీరవాణి గారిని అభిమానంగా ఆహ్వానిస్తున్నారు. కారుణ్య, చెప్పండి సార్. ఈరోజు స్పెషల్గా నీతో ఒక విషయం చెప్తా ఉన్నాను. చెప్పండి సార్. నువ్వు ఇలా నేను వచ్చిన ప్రతిసారి కూడా ఒక చిన్న అభినందన అనే పుష్పాన్ని నా మీద పడేస్తున్నావు. ఇవన్నీ ఇంటికి పట్టుకెళ్ళి ఒక మాలగా గుచ్చుతున్నాను అనమాట. అన్ని పోగవుతున్నాయి. ప్రతిసారి ఒక అన్నది అనకుండా రిపీట్ చేయకుండా కొత్తగా ఏదో ఒకటి నన్ను గురించి పొగుడుతూ అంటున్నావు. ఇవన్నీ పుష్పాలుగా నేను తీసుకుని ఇంటికి వెళ్ళి మాల కడుతున్నాను. అదంతా మళ్ళీ నీ మెడలో వేసేస్తుంది. అమ్మ బాబాయ్, చాలా బరువు అయిపోతుంది. కట్టమాల అయ్యాక అంత పని చేయకండి సార్. ఆ స్థాయికి నువ్వు వస్తావని తెలుసు. అంచేత అదొక బ్లెస్సింగ్ అంతే. థ్యాంక్ యూ సార్. ఆ మాల అంతా నీకోసమే దాచి పెడుతున్నా. నువ్వు ఇచ్చింది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, గుర్తుంచుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థీమ్లోకి వచ్చేద్దాం. ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఉన్నట్టు మన తెలుగు అక్షరమాల ఆరంభం అయ్యేది అచ్చులతోనే. ఇవాల్టి థీమ్ ఏమిటంటే, మహాగురువు కీరవాణి గారు మా టీం మెంబర్స్కి ఒక అచ్చుని ఆదేశిస్తారు. ఆ అచ్చుతో ఆరంభమయ్యే పాటే వాళ్ళు పాడాల్సి ఉంటుంది. వాళ్ళు కొంచెం వ్యవధిస్తారు. వాళ్ళ గురువుతో పాటు, చిరు గురువులతో పాటు వాళ్ళు కొంచెం రిహర్సల్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడిచ్చిన ఆ అక్షరంతోనే వాళ్ళు ఇవాళ ఎపిసోడ్లో పాట పాడాల్సి ఉంటుంది. అందుకనే ఇవాల్టి ఈ థీమ్ పేరు అంత్యాక్షరి కాదు, ఆద్యాక్షరి. ఇది ఇంతకు ముందు ఎన్నడూ జరగని రకమైన థీమ్. అండ్ ఇక్కడ టాప్ 6కి వచ్చిన తర్వాత ఆ డిఫికల్టీ లెవెల్ పెంచాలి కాబట్టి ఈ రకమైన రౌండ్ మేము చేస్తున్నాం. చూడాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది. లెట్స్ హావ్ ది ఫస్ట్ పార్టిసిపెంట్, అనూహ్య విత్ మాళవిక. మాళవిక, నీకు ఇక్కడ పరీక్ష ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా విజేతలో. ఏదన్నా ఫస్ట్ నేనెత్తి మీద పడుతూ ఉంటుంది. అనూహ్య, ఏ అక్షరం ఆదేశిస్తారో చూద్దామా? సరే, ఈ అనే అక్షరంతో నేను ఒక పాట పాడమ్మా. చక్కటి పాట, మీరు ఆలోచించుకోండి, పాడండి. అనూహ్య, మాళవిక ఇప్పటికిప్పుడే ఇచ్చారు కాబట్టి మీరు మొట్టమొదటి పార్టిసిపెంట్స్ కాబట్టి మీకు ఇచ్చే వ్యవధి 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో ప్రిపేర్ అయ్యి చక్కగా పాడించి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ యూ. ఓకే సార్. మధురమైనది మరపురానిది
నదుల సంగమమే అతి పవిత్రము మతములన్నీ ఒకటైతే మానవత్వము మనసు మనసులొకరికొకరు తెలిసే రోజు తీరని కోరికలన్నీ తీరే రోజు అనురాగాలు అభినందనలు అందించే శుభ సమయం నేడు ఈ రోజు మంచి రోజు మధురమైనది మరపురానిది మంచితనం ఉదయించిన రోజు ఈ రోజు మంచి రోజు మధురమైనది మరపురానిది ప్రేమ సుమం వికసించిన రోజు మంచితనం ఉదయించిన రోజు ప్రేమ సుమం వికసించిన రోజు. ఇవాళ అనూహ్య అద్భుతంగా ఈ రౌండ్ మొదలెట్టిన రోజు. ఓకేనా? ఇంకా మనకి అక్కడ ఎక్కడా కూడాను అనూహ్య కంగారు పడకు, నాకు పెద్ద పని అప్పు చెప్పారమ్మా. ఇక్కడికి వచ్చి కూర్చుని మార్పు వేయమని. ఆ వేసే ప్రాసెస్లో ఊరికనే మిమ్మల్ని జడ్జ్ చేసేలా వేసే ప్రాసెస్లో మీరందరూ చక్కగా పాడుతున్నారు, ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఈరోజు. ఎందుకో మీరు పాడుతుంటే ఎంజాయ్ చేయాలనిపించింది, మనసులో ఉంది అంతా. సో ఇప్పుడు నా పని మొదలు పెడతాను. ప్రతిరోజు పని అంటే ఎలాగ నాకు, మీరు మంచి పాటలు పాడుతూ నేను వినాలి, ఎంజాయ్ చేయాలి. అక్కడ ఏమీ లేదంటే దాని అర్థం నువ్వు బాగా పాడామని అర్థం. ఓకే, ఇప్పుడు నేను పని చేస్తా. ఓకే సార్. లయ మీకు తెలుసు, 10 గాత్రం ఫ్రెష్గా ఉంది. ఈరోజు మంచి రోజు, ఫ్రెష్గా స్టార్ట్ చేసావు, చక్కగా ఉంది. 6 ఉచ్చారణ బాగుంది. 6 శృతి కూడా చక్కగా ఉంది. శృతి 6 భావం అంత నేను ఇంప్రెస్ అవ్వలేదమ్మా. ఎప్పుడు దాంట్లో నన్ను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఈరోజు మంచి రోజు అన్నది, ఈరోజు మంచి రోజు, ఈతో బాగానే పాడావు, ఈ రోజు అని సెలెక్ట్ చేసుకున్నావు. బట్ మంచి రోజు అన్నప్పుడు ఉండాల్సిన ఎక్స్ప్రెషన్ అంత ఇవ్వాలిగా మరి. ఇప్పుడు నవ్వుతున్నావు చూడు, ఇప్పుడు పాడు ఒకసారి, టక్కన పాడు, టక్కన చెప్పు అన్నట్టు పాడు, పాడు. ఈ రోజు మంచి రోజు, మంచి రోజు అన్నప్పుడు ఈ నన్ను చూడు, ఈ రోజు మంచి రోజు పాడు. ఈ రోజు మంచి రోజు. కొంచెం వచ్చింది, ఇంకా రావచ్చు. సో దాంట్లో నీకు తక్కువ వచ్చింది, అంటే తక్కువ అంటే 3 వచ్చింది. ఇట్స్ గుడ్ స్టార్ట్. 31. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. కానీ అంతకంటే ముందు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర పాటల తటిల్లతల్లో త్రుటిప్రాయమైన బ్రేక్. టేక్ బ్రేక్. నేను మా అమ్మగారు నాకు గుడ్లు పెట్టేవారు, ఎనర్జీ రావాలని చెప్పినప్పుడు నువ్వు ఈ పాట పాడడం నాకు చాలా సంతోషం కలిగింది. అయితే ఇది చక్రవర్తి గారి ట్యూన్ని నేను అమ్మ 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 అమ్మాయను భావవే సుందర కావ్య అని కన్నడలో చేశాను. దానికి నువ్వు పర్మిషన్ అడగాల బాబు, అది నీ పాట అన్న. నాకు మళ్ళీ కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. జై ఆంధ్ర, ఈ ఆంధ్ర కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. జై రాయలసీమ, ఈ సీమ కోసం నా ప్రాణాలే కాదు నా బంధువుల ప్రాణాలు కూడా అర్పిస్తా. జై తెలంగాణ, ఈ తెలంగాణ కోసం నా ప్రాణాలే కాదు మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాణాలైనా అర్పిస్తా. యాస ఏదైనా ప్రాంతం ఏదైనా తెలుగు మాట్లాడేవారి కోసం teluguone.com. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మీరు భృకుటుమిడి వేసేలోపే తిరిగి వచ్చేసాం. ఓకేనా? మరి ఇప్పుడు ట్రైన్ చేసి నెక్స్ట్ మా భార్గవి తన టీం నుంచి పంపిస్తోంది తన ఒక్కగానొక్క ఆశ శ్రీకుమారి. శ్రీకుమారి భార్గవి. భార్గవి నవ్వేస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. I'm very confident about her today. I feel she's going to live up to my expectations. Oh, that was confident smile. Okay. శ్రీకుమారి రెడీ కదా? నీకు అంత మోరల్ సపోర్ట్ ఉంది. ఎప్పుడు తను అసలు ఒక్కసారి కూడా నెగిటివ్ ఎప్పుడు మాట్లాడదు తెలుసా? సో అంత కొండంత బలం నీకు. ఓకేనా? సో ఏ అక్షరం ఇస్తారో చూసి తర్వాత మీరు ప్రిపరేషన్స్ మొదలెట్టేసేయండి. సార్, కరీంనగర్ అంటే ఎనర్జీ కదా. మా అమ్మగారు
మేము స్కూల్కి వెళ్ళే ముందర మాకు ఏమున్నా లేకపోయినా ఎనర్జీ ఉండాలి, రోజంతా స్కూల్లో కష్టపడి చదవడానికి, మళ్ళీ అలసిపోకూడదు పిల్లని చెప్పి రోజు 2 గుడ్లు తినిపించేవారు. నువ్వు ఎగ్స్ తింటావా? తినవు. వాట్ అబౌట్ యూ భార్గవి? Yes, sir. ఎగ్స్ ఎనర్జీనో? Yes, sir. ఎగ్స్ తినకపోతే పాలన్నా తాగొచ్చు, పాల నుంచి ఎనర్జీ వస్తుంది. Yes, sir. బట్ ఎగ్కి ఎనర్జీకి చాలా లింక్ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నావా? ఎనర్జీ ఏ, ఎగ్ అంటే ఏ. ఏ తెలుగులో ఏ, ఇంగ్లీష్ ఏ కాదు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఇవన్నీ ఏతో స్టార్ట్ అవుతున్నాయి కదా. ఓకే, సింగ్ ఏ సాంగ్ విత్ ఏ. ఓకే భార్గవి, ఏ ఈజ్ యువర్ అక్షరం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదుగు బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమని పాటకి, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ పాట. ఇది ఎంతో మందికి ఇష్టమైన పాట, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. మరి ఈ పాటలో మీకు భావం పెట్టడానికి స్కోప్ ఉండింది సార్. మీరు ఇంకా ఆలోచనలో ఉన్నారా? లేదు లేదు, Okay. చెప్తాను కానీ. శ్రీకుమారి, సార్ చాలా స్పెషల్ సాంగ్ పాడావు ఈరోజు, నీకే తెలియకుండా. చెప్తాను, ఈ సాంగ్ ఒక చరిత్ర ఉంది. ఏతో పాడమంటే ఎవరు రాయగలరు అని చెప్పావు కదా. ఇది ఎవరమ్మా మ్యూజిక్ చేసింది? సార్ చక్రవర్తి గారు. చక్రవర్తి గారు. అయితే దీనికి నేను మ్యూజిక్ చేశాను. ఎలా తెలుసా? ఇది అమ్మ రాజీనామా అనే సినిమాలో కదా. అవును సార్. అంతేనా? ఇదే సినిమా కన్నడలో ప్రొడ్యూస్ చేసి అమ్మ అని తీశారు. తల్లి ఎంత కష్టపడుతుంది, ఫ్యామిలీ అంత అందరి కోసం అని తను హారతిలా కరిగిపోయి చేస్తాను. నేను మా అమ్మగారు నాకు గుడ్లు పెట్టేవారు, ఎనర్జీ రావాలని చెప్పినప్పుడు నువ్వు ఈ పాట పాడడం నాకు చాలా సంతోషం కలిగింది.
అయితే ఇది చక్రవర్తి గారి ట్యూన్ని నేను అమ్మ 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 అమ్మాయను భావవే సుందర కావ్య అని కన్నడలో చేశాను. యాక్చువల్గా నన్ను ఎందుకు పెట్టుకుంటారు, మ్యూజిక్ కంపోజ్ చేయని పెట్టుకుంటారు. ఈ పాట విని మిగతా పాటలని కొత్తగా చేసి ఇది యాస్టీస్గా అదే ట్యూన్ ఉంచితే బాగుంటుందని భావించి అప్పుడు చక్రవర్తి గారు ఇంకా జీవించే ఉన్నారు. బెంగళూరు నుంచి ఫోన్ చేశారు, సార్ మీ ట్యూన్ యాస్టీస్గా పెట్టుకోవాలని నేను పర్మిషన్ అడుగుదామని ఫోన్ చేశానండి. అంటే దానికి నువ్వు పర్మిషన్ అడగాల బాబు, అది నీ పాట. నాకు మళ్ళీ కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. నిజంగా పాట రికార్డ్ చేసేటప్పుడు నాకు కళ్ళని నీళ్ళు పెట్టుకుని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి నేను చేశానమ్మా. చాలా అంటే అటువంటి ఎమోషన్స్ మళ్ళీ నేను అవి గుర్తు తెచ్చుకోను, ఎందుకంటే అవి కదిలించి వేస్తాయి హృదయాన్ని. మళ్ళీ మనం వర్క్ కూడా సరిగ్గా చేయలేం. కానీ ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఆపకూడదు. అంత ఇష్టమైన పాట నాకు అది. చాలా చక్కటి పాట పాడావు. ఇక నీ విషయానికి వస్తే నీ గాత్రం చాలా చక్కటి గాత్రం, అందుకు నేను 8. ఈ రేంజ్ నీకు సూట్ అవ్వలేదు, కానీ కింద లోయెస్ట్ నోట్కి వెళ్ళిపోయినప్పుడు ఉచ్చారణ తెలియలేదు, రేంజ్ ప్రాబ్లం భార్గవి. అందువల్ల 3. శృతి కూడా సేమ్ ప్రాబ్లం వల్ల 3. ఇక భావం ఎందుకు పెండింగ్ పెట్టానంటే, అమ్మ గురించి పొగుడుతూ పాడాలంటే చిన్నపిల్లలే పాడాలి. చిన్నపిల్లల వాయిస్ నీది చక్కటి ముద్దు ముద్దు వాయిసు. భావం నీకు తెలియకుండానే నీ వయసు వల్ల నీకు వచ్చేసింది. కాబట్టి 1 2 3 4 5 మార్క్స్. 5 మార్క్స్. That makes 29. I'm happy with the marks, sir. Thank you, Bhargavi. Thank you, sir. Okay, na Srikumari? All the best to you. Thank you. Next was the participant, Prasanna, again from Vizag, along with her Chiruguru, Malavika. Prasanna, దండాలు ఎత్తుకుంటూ వచ్చేస్తావు. స్టేజ్ నిన్ను కరుణించేస్తుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఏ అక్షరం నీకు ఆదేశించబడుతుందో చూద్దాం. సార్. ప్రసన్న, మీ ఫ్రెండ్ పేరేంటి? అనూహ్య. అనూహ్య ఆతో ఉంది, తనకు అది ఇవ్వలేదు, అది నీకు ఇస్తా. ఓకేనా? ఆ అనే అక్షరంతో నువ్వు అనూహ్యని తలుచుకుంటూ అలాగే మీ గురువు మాళవికని సంప్రదించి చక్కగా పాడమ్మా. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రిపేర్ అయిపో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సరదాగా దీపమల్లె పెట్టడానికి ఓ తారలన్నీ హారం కట్టి తెచ్చుకుందాం సరదాగా బొమ్మరింటి తోరణానికి పండుగ సందల్లే నిండిన మాయల్లే రంగుల హరివిల్లే కోవిల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే కళ్ళల్లో ఎల్లల్లో కావాలనే
మొత్తం ఏంటి అక్షరమాల మొత్తం పాడేసావేంటి? ఒక ఆ పాడమంటే మరి ఆయన నుంచే మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. మీది ఊరు? వైజాగ్. వైజాగ్. మీ ఊరు పక్కనే నేను ఈ పాట కంపోజ్ చేసింది. సరే, అది అలా పెడితే ఏ ఏ ఐ ఏ ఏ ఐ అని కలిపేసావు కదా. ఓ ఓ ఓ ఓ విడివిడి అక్షరాలు కదా. ఐ ఈ ఐ ఈ ఉ ఏ ఏ ఐ ఓ ఓ అది నేను చేసింది. సో అది జామ్ చేయకూడదు. క్లారిటీ, ఏ అక్షరానికి ఆ అక్షరం పక్క పక్కన కలిసిపోకుండా పాడాలి. ఓకే, ఉచ్చారణ విషయం అది గుర్తుపెట్టుకోమా. సార్ శృతి ఆల్మోస్ట్ కరెక్ట్ గానే మెయింటైన్ చేసింది కదా. కొద్దిగా కంగారు పడింది చరణాల్లో, గమనించావు కదా. బట్ శృతికి ఐ కెన్ గివ్ 1 more మార్క్ కన్సిడరేషన్. వాయిస్ నీది బాగుందని చెప్పాను, మెలోడియస్ సాంగ్ పాడమని. బాగానే పాటిస్తున్నావు సలహాలు. గాత్రశుద్ధి అమ్మాయి ఇది కాబట్టి ఐ కెన్ గివ్ మేబీ 1 more మార్క్. ఓకే, లాక్ చేయగా 28. థ్యాంక్ యూ సార్. ఓకేనా ప్రసన్న? సలహాలు పాటిస్తున్నావు, ఓకేనా? అది మంచి సైనే. ఆల్ ది బెస్ట్ యూ. ఇంత మధురమైన పాట తర్వాత మా ఎపిసోడ్ని ఇలాగే కొనసాగిస్తూ వెంటనే మీకు నెక్స్ట్ పాట వినిపించాలనుంది. కానీ మా బాలగానాల కనికట్టంటే ఈ బ్రేక్కి కన్ను కుట్టండి. టేక్ బ్రేక్. హరిప్రియ, ఈతో ఒకళ్ళు, ఏతో ఒకళ్ళు, ఆతో ఒకళ్ళు పాడుతుండగా నువ్వేం ఆలోచించావు అని నేను అనుకున్నానంటే, ఇప్పుడు నాకు డెఫినెట్గా కీరవాణి గారు ఊ ఇస్తారేమో. ఈ లోపలే ప్రిపేర్ అయిపోదాం. ఉన్నావా అసలున్నావా అని కానీ, ఊహలు గుసగుసలాడే అని కానీ, ఉడతా ఉడతాహు ఇలా లిస్ట్ తయారు చేస్తున్నావు మైండ్లో. ఆహా అను. ఓహో, పెళ్ళైపోయిందా? అమ్మ బొమ్మాలి, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావంట. అక్కడ ఈ టీవీ మా టీవీ నువ్వెలా చూడగలవే బొమ్మాలి? నువ్వు ఈ టీవీ మా టీవీ లోకల్ టీవీ చూడలేవే? చూడలేవు బొమ్మాలి. 7 సంవత్సరాలు నిన్ను ప్రేమించి వెంటబడితే నా చేత ఇవన్నీ కొనిపించుకొని చివరికి వికారోన్ని చేస్తావా బొమ్మాలి? ఆడదానికి మొగుడు కన్నా ఈ టీవీ మా టీవీ గొప్పది కదూ. అందుకే నీకు పెళ్ళయ్యేలా చేసా, ఏ టీవీ ఛానల్ కూడా రాని అమెరికా వెళ్ళేలా ప్లాన్ చేసా, నీ ఆనందాన్ని మంట కలిపేలా చేసా. తెలుగు వన్నుంటుండగా నువ్వు దేన్ని ఆపలేవురా? అరుంధతి, నిన్ను పసిఫిక్ పంపిస్తే పిఎస్టీ లో చూస్తా. ఈస్ట్, ఈఎస్టీ, యూకే, జిఎంటీ. నీకు నచ్చే ప్రోగ్రాంలు వచ్చేటప్పుడు కరెంటు తీస్తా. తెలుగు వన్ వర్చువల్ డివిఆర్ ద్వారా తర్వాత చూస్తా. వినోదానికి వినోదం, ఆదాకి ఆదా. తెలుగు వన్ చందా. నేడే తెలుగు వన్ చందాదారులుగా చేరండి. తెలుగు వన్ ప్రసారాలతో పాటు మీ అభిమాన టీవీ ఛానల్స్ వీక్షించండి. పూర్తి వివరాల కోసం తెలుగు వన్ కస్టమర్ కేర్ను సంప్రదించండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో పాటల రసపట్టుకి తిరిగి ఆహ్వానం. ప్రసన్న తర్వాత అనుజ్ నెల్లూరు టీం నుంచి ఒక అమ్మాయి రాబోతోంది. ఆ అమ్మాయే హరిప్రియ. అనుజ్, హరిప్రియ బాటమ్ 2 నుంచి టాప్ 6 వరకు చేరుకుంది. మరి ఇప్పుడు ఇవాళేమో టాప్ 6కి చేరుకున్నాం కదా, అమ్మయ్యా అని కాస్త రిలీఫ్గా ఉంటే వెంటనే ఆన్ ది స్పాట్ కాంపిటీషన్ పెట్టారు. హౌ డూ యూ థింక్ షీఈస్ గోయింగ్ టు ఫేర్ ఇన్ దిస్ కాంపిటీషన్? In the past episode, when she came to the eliminations, she promised that day that she will prove herself. And last episode, she has obviously, shown that she has put in effort. కానీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఓకే, కాకపోతే ఇది కొంచెం ఈ రౌండ్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గానే ఉంది కదా, షాక్ గానే. ఇట్ ఇస్, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ షీస్ బీన్ ప్రిపేరింగ్ హార్డ్, సో వీఆర్ రెడీ. సార్, మీరు ఇచ్చే అక్షరం ఏమిటి? హరిప్రియ, ఈతో ఒకళ్ళు, ఏతో ఒకళ్ళు, ఆతో ఒకళ్ళు పాడుతుండగా నువ్వేం ఆలోచించావు అని నేను అనుకున్నానంటే, ఇప్పుడు నాకు డెఫినెట్గా కీరవాణి గారు ఊ ఇస్తారేమో. ఈ లోపలే ప్రిపేర్ అయిపోదాం. ఉన్నావా అసలున్నావా అని కానీ, ఊహలు గుసగుసలాడే అని కానీ, ఉడతా ఉడతాహు ఇలా లిస్ట్ తయారు చేస్తున్నావు మైండ్లో. మళ్ళీ నీకు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, మళ్ళీ ఆ మీద నువ్వు పాడు. ఏం పాడతావు చూస్తా.
Okay, sir. Okay, Nanuj. A is your letter. All the best. Thank you. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్న రాజు గుణము మిన్న రాణి మనసు విన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆ రాజుకు 7 కొడుకులున్నారు వారు చదువు సంధ్య నుండి కూడా చెమటలయ్యారు బట్టి చెమటలయ్యారు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్మ ముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పి వేయనెంచెనొక్కడు తల్లి దండులు విషమని తలచనొక్కడు తల్లి దండులు విషమని తలచనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసనొక్కడు భ్రమసనొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్న రాజు గుణము మిన్న రాణి మనసు విన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. హరిప్రియ చక్కగా చల్లగా కథ చెప్పేశావు. మరి ఇప్పుడు కీరవాణి గారి దగ్గర హరిప్రియ నుంచి చదువు సంధ్యలుండి కూడా తర్వాత ఏమన్నావు? చెమటలయ్యారు. అది నాకు అలా వినబడలేదు, కానీ మాలా వినబడింది. ఉచ్చారణలో కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాలమ్మా. అలాగే శృతి బాగుంది, గాత్ర శుద్ధి బాగుంది. అయితే భావంలో 1 మార్కు నీకు పెంచుదామని నేను ముందర అనుకున్నాను. ఎందుకు పెంచుతానో చెప్పి పెంచుతా. నేను ఇంతవరకు ఒకసారి సలహా ఇచ్చాను మీ అందరికీ, ల్యాండింగ్ నోట్ బాగుండాలని. నువ్వు చక్కగా కథ చెప్పినట్టుగా పాడావు. అనగనగా ఒక రాణి అని ఫినిష్ చేసావే, ఆ ఫినిషింగ్ వల్ల నీకు లాస్ట్ మినిట్లో 1 మార్క్ పెరిగింది భావంలో. మొత్తం సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే కథ చెప్పి అందంగా అలా ల్యాండింగ్ నోట్కి ఒక సెపరేట్ మార్క్ అనమాట. దీన్ని నేను లాక్ చేస్తున్నాను. ఇట్ బికమ్స్ 30. హైదరాబాద్ టీంలోంచి ఎప్పటి నుంచో జర్రం తెప్పిస్తున్నా మౌనిక. దీపు, ఎస్ కారుణ్యం, మిగిలింది ఒక్క మౌనికానే. ఇప్పుడు నీ పరిస్థితి కూడా భార్గవిలా అయిపోయింది. వాళ్ళిద్దరేమో ఇద్దరు నేసుకుని మీ మీద ఇలా కూర్చున్నారు వస్తాదుల్లాగా. సో సార్, మీరు ఇచ్చే అక్షరం ఏమిటి? వయ్యారి రంగి. వయ్యారాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. చక్కగా హోయిలు అంటారా, ఏమంటారు దాన్ని దీపు? చక్కటి ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తూ పడుతుంది. సూపర్ ఎక్స్ప్రెషన్స్. ఆహా అని ఒకసారి. ఆహా అను. ఓహో, అయితే ఆతోనే పాడు చూద్దాం. ఓకేనా? ఆతోనే పాడు హాయిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాగాల సరాగాల ఆసాల విలాసాల
ఎడబాయని కూరిమి ఎంతగా వెలిగే దంపతులే ఇలా ధన్యులుగా. రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం. రాగాల సరాగాల హాసాల విలాసాల సాగే సంసారం సుఖ జీవన సారం. మౌనిక మై డార్లింగ్, మరి ఈ పాట గురించి మిగతా విషయాలు మనం కీరవాణి గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. సార్ ఏంటి నీ ఉద్దేశం? ఆ ఆలాపన తీస్తే ఆతో స్టార్ట్ అయినట్ట? అంటే ఆతో స్టార్ట్ అయింది కదా సార్. ఓకే, జెన్యున్గా బాగా పాడావమ్మా. అయితే నీకు కొన్ని తప్పుల గురించి చెప్తాను. రాగాల సరాగాల పామరేస, అది నోట్. సరాగాల కాదమ్మా, సరాగాల సరాగాల. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ గమకం మిస్ అయింది. అట్లాంటి చిన్న చిన్న ట్యూన్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నీకు శృతిలో నువ్వు ఇంకా శృతి కింద పెంచవచ్చు, కానీ నేను పెంచలేదు. అందులో నాలుగుతో ఆపేశాను. భావం కూడా 3 ఇద్దాం అనుకున్నా, 4వది ఎందుకు ఇచ్చా అనుకున్నావు? సుఖ జీవన సారం. నువ్వు చూస్తా ఉన్నావు నీ ముందర అమ్మాయికి ఎవరికి ఇచ్చాను మార్కులు? హరిప్రియ అందంగా ల్యాండింగ్ నోట్ పట్టుకున్నావు నువ్వు కూడా. ల్యాండింగ్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని ఒక సామెత ఉందమ్మా. జీవితంలో ఎట్లా జీవించినా సరే చనిపోయే నాటికి మన గురించి బాగా మాట్లాడుకున్నారా లేదా అనేది కౌంట్ అవుతుంది. చనిపోయేటప్పుడు మన గురించి కంటతడి పెట్టినా, మన గురించి బాగా మాడుకున్నా మనం సక్సెస్ అయినట్టే లైఫ్లో. అంటే సాంగ్ అంతటికి ఎంత వాల్యూ ఉందో లాస్ట్ నోట్కి అంత వాల్యూ ఉంది. గుర్తుపెట్టుకోండి అందరూ. గురువులు కూడా నేర్చుకోండి. నేను మహాగురు అంటున్నారుగా, నేర్చుకోండి. సో అందుకనే నీకు ఎక్స్ట్రా మార్క్ ఇచ్చాను. ఓకే, గుడ్. మరి ఇప్పుడు లాక్ చేసేస్తున్నారు 30. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విజేత సరిగమల గుర్రం మీద కాసేపు బ్రేక్. టేక్ బ్రేక్. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయ్ స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. ఈ పాట ఇంకా నువ్వు బాగా పాడి ఉండొచ్చమ్మా. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో మరి కొసరి మీ విస్తరి నింపే రాగాల విందు తిరిగి ఆరంభం. ఇవాల్టి ఆద్యక్షరి థీమ్లో ఆఖరి పార్టిసిపెంట్ సుగంధిని. ఇప్పుడు ఇంతకుముందు హరిప్రియ పాడేసింది, మంచి మార్కులు కొట్టేసింది. ఇక నువ్వు కూడా మీ నెల్లూరు టీం 2వ మిస్సైల్. ఏ అక్షరం ఇస్తారో చూసి మంచిగా ప్రిపేర్ అవుతుంది. కానీ సుగంధిని, శ్రీకుమారి అమ్మ మీద ఒక చక్కటి పాట పాడి నన్ను కదిలించింది ఈరోజు. అమ్మ ఏం చేస్తుంది, గోరు ముద్దలు పెట్టి తినిపించేటప్పుడు అంటది, నోరు తెరవమని అంటదా? మీ అమ్మగారు అలా అనేవారా? ఆ తర్వాత నోట్లో ముద్ద పెట్టి ఏమంటారు? అంటారు. అన్నారా? అంటే నోరు మూయమని. నోరు మూస్తే ఆటోమేటిక్గా తింటారని. ఓకే, అనే అక్షరంతో ఇప్పుడు నువ్వు పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నువ్వు చూస్తా ఉన్నా ప్రతిసారి నువ్వు బాగా మార్కులు కొట్టేస్తున్నావు. నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ అని నా ఒపీనియన్. నీకు కొంచెం డిఫికల్టీ పెంచుతా, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. మౌనిక, నువ్వు సమానం కాదు నాకు. అందమే ఆనందం ఆ పాట పాడొద్దు. ఒకటి ఎలిమినేట్ అయిపోయింది పాట. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయ్ స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన
సుగంధిని, ఈ మొత్తం ఆధ్యక్ష రౌండ్లో ఒక విభిన్నమైన పాట పాడావు. నువ్వు ఇప్పుడు పాడిన పాటను ఏమంటారు తెలుసా? జావళి అంటారు. తెలుగు సంప్రదాయంలో ఇవి చాలా ఇంపార్టెంట్, రాగ నిబద్ధమై ఉంటాయి. దీనిలో నీకు పాడడానికి స్కోప్ ఉంటుంది, భావానికి కూడా స్కోప్ ఉంటుంది. మరి ఎలా ఫేర్ చేశారు చూద్దామా? సరే ఉంటారు, చూద్దాం. నీకు డిఫికల్టీ లెవెల్ పెంచాలని ఒక పాట తీసేశాను కదా, అది మ్యాటర్ కాదు. కానీ ఈ పాట ఇంకా నువ్వు బాగా పాడి ఉండొచ్చమ్మా. ఇంకా కొంచెం క్లారిటీ, నువ్వు మైక్ పొజిషన్ ఈరోజు సరిగ్గా పట్టుకోలేదు. ఇంకొంచెం, లేకపోతే నీకు ఉచ్చారణలో ఇంకొంచెం ఉండేది. కష్టమైన పాట, అందుకనే శృతిలో పెంచాను. కానీ కొంచెం నువ్వు మైక్ పొజిషన్ సరిగ్గా చూసుకుంటే ఉచ్చారణలో కూడా పెరిగి ఉండేవి, మంచి మార్కులు వచ్చి ఉండేవి. బట్ ఎనీవే, చూసుకున్నావు నీ మార్క్స్. భావం కూడా ఒకసారి ఫస్ట్ లైన్ పాడు. అందాల బొమ్మతో ఆట ఆడవా. కొంచెం ఇంకా కొంచెం లవ్లీగా నచ్చది. అందాల బొమ్మతో కొంచెం నవ్వుతూ ఆట ఆడవా. అట్లా పాడుంటే కొంచెం పెరిగి ఉండేది. పాటను బట్టి భావం చూపించాలి, అంతే కదా. సో మరి ఇది లాక్ చేసేస్తాను. ఎవరు? అనోజ్. ఐఎమ్ లాకింగ్ దిస్. Okay, I'm satisfied with the marks for this performance. Fine. So that makes it 30. Thank you, sir. Not bad. Not bad. కష్టమైన పాట, మంచి పాటతో ఇవాల్టి పోటీ ముగించావు నువ్వు. సో జాయిన్ యూర్ టీమ్. ఇవాల్టి ఆద్యాక్షరి థీమ్లో పోటీ భాగం ముగిసింది. ఇక మిగిలింది రిజల్ట్స్ మాత్రమే. మరి ఇవాల్టి రిజల్ట్స్ తెలుసుకోవాలంటే బాటమ్ 2 స్కోర్స్ ఎవరివో తెలుసుకుందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. చూసారు కదండి ఇవాల్టి స్కోర్స్. ఈ మొత్తం రేంజ్ ఆఫ్ స్కోర్స్లో బాటమ్ 2 స్కోరర్స్ వీళ్ళిద్దరి పేర్లు నేను అనౌన్స్ చేస్తాను. అండ్ దే విల్ కమ్ అండ్ జాయిన్ మీ ఆన్ స్టేజ్. ప్రసన్నతోనూ శ్రీకుమారితోనూ మనం ఇప్పుడే మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు ఒక బుజ్జి బ్రేక్. టేక్ ఎ బ్రేక్. ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా. ఓహో ఓహో పౌరమా వయ్య. అందరి కన్నులు అయ్యవారి మీదనే. అందరి కన్నులు అయ్యవారి మీదని. Ram, Shyam, and Beam are 3 brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Welcome back to the most exciting music reality show on Telugu TV, Vijeta Voice of Andhra. ఇవాల్టి ఈ థీమ్లో ప్రసన్న, శ్రీకుమారి. ప్రసన్న, ఇది నీకు మొట్టమొదటిసారి కాదు కదా బాటమ్ 2లో? ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు? 2 times వచ్చావు. ఇది నీ 3rd టైం. అలాగే శ్రీకుమారి, నీకు ఇది ఎన్నోసారి? ఇది నీ 3rd టైమా? సో నువ్వు ఎలాగో నీ లక్ చాలా గట్టిది. అమ్మ అనురాగంతో పాటు ప్రతిసారి లక్, ప్రతిసారి పాడడం కూడా ముఖ్యం. కాబట్టి ఇవాళ ఈ ఆఖరి పరీక్షలో చక్కగా కాన్ఫిడెంట్గా పాడి హోప్ యూ మేక్ ఇట్ టు టాప్ 5. ఓకేనా? మిలాడ్, మీ పరం వీళ్ళిద్దరు. మిగతా అందరితో పోలిస్తే మిమ్మల్ని ఇద్దరిని నేను విడిగా ఏదో చెప్తుంటాను. మీకు ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటది తెలుసా? ప్రసన్న, నీకు గుర్తుందా? నీ గురించి స్పెషల్గా ఏం చెప్పాను ఎప్పుడైనా? నీ వాయిస్ మంచి వాయిస్ అని చెప్పాను. దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు నీకని. ఓకే, నీ గురించి ఏం చెప్పాను? అదే చెప్పాను నీ గురించి కూడా. మిగతా వాళ్ళు లేనిది మీ ఇద్దరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కంగుమనే కంచు కంఠం నీకు, మృదువైన కంఠం నీకు. బట్ రెండు కూడా వాటి పద్ధతుల్లో చక్కటి గాత్రాలు ఇచ్చాడు మీకు. మీకు కావాల్సింది ఏంటంటే ఇక ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్.
గాత్రం ఎలాగో నాకు మీ ఇద్దరికి నచ్చింది కాబట్టి ఆన్ పెర్ఫార్మెన్స్ లెవెల్ ఇప్పుడు నేను ఇచ్చిన టెస్ట్ పెడతాను మీకు. ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా, ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా. నువ్వమ్మా ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా, ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా, వయ్యారి పౌరమా. మా వారి అందాలు నీవైనా తెలుపుమా, మా వారి అందాలను నీవైనా తెలుపుమా, నీవైనా తెలుపుమా. మా వారి అందాలు నీవైనా తెలుపుమా, మా వారి అందాలు నీవైనా తెలుపమా, తెలుపుమా తెలుపుమా. ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా, ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా, ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా, ఓహో ఓహో పౌరమా వయ్యారి పౌరమా. అందరి కన్నులు అయ్యవారి మీదనే, అందరి కన్నులు అయ్యవారి మీదని, అయ్యవారి మీదనే, అయ్యవారి మీదని. అందరి కన్నులు అందరి కన్నులు అయ్యవారి మీదనే, అయ్యవారి మీదనే. దిష్టి తగలగలదని, దిష్టి తగలగలగని, అమ్మా దిష్టి తగలగలదని. తెలిపి రమ్మ కొందరు, తెలిపి రమ్మ కొందరు, తెలిపి రమ్మ కొందరు, తెలిపి రమ్మ కొందరు. అన్నది నిజమేనా, అన్నది నిజమేనా, అన్నది నిజమేనా, అన్నది నిజమేనా. అల్లిన కథలేనా, అల్లిన కదలేనా, అల్లిన కథలేనా, అల్లిన కథలేనా, అల్లిన కదలేనా, అల్లిన కథలేనా. అల్లిన కథలేనా. ఓకే, నాకు టఫ్ టైం అయింది నిజంగా. వెంట్రుక వాస ఎప్పటికప్పుడు నాకే పరీక్ష, ఇది మీకు కాదు. సో ప్రసన్న, శ్రీకుమారి, ఇప్పుడు మనం రిజల్ట్ తెలిసిన ముందు ఒకసారి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీకుమారి, నువ్వు ఇన్నిసార్లు ఇక్కడ బాటమ్ 2లోకి వచ్చావు. ప్రతిసారి ఏదో ఒక లాస్ట్ ఛాన్స్తో మళ్ళీ జాయిన్ అయి కూర్చున్నావు, టాప్ 6 వరకు వచ్చావు. నీకు ఈసారి మళ్ళీ బాటంలోకి వచ్చినప్పుడు ఏమనిపించింది? నాకు చాలా బాధగా ఉంది. అంటే నీకు అయ్యో నేను మళ్ళీ ఎందుకు వస్తున్నాను, ఏం చేస్తే బాగుంటుంది ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే ఎక్కడన్నా ఇదొకటి చేస్తుంటే బాగుంటుంది, ఈసారి రాకపోయి ఉంటే బాగుంటుంది, నీకేమనిపిస్తుంది చెప్పు. బాటమ్ 2లో మాట్లాడుకొస్తాను. మాస్ టైప్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, నేను కొంచెం మెలోడీ వేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో అది తప్పు చేశానేమో అనిపిస్తుందా నీకు? మరి ఇప్పుడు ఇంకో గమ్మత్ ఏం తెలుసా, నువ్వు వెళ్ళిపోతే ఈ షో నుంచి భార్గవ్ కూడా వెళ్ళిపోతుంది కదా. ఆ విషయం నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు ఒక్కదాన్ని మిగిలావు కదా. ఓకే, సో నీకు బాధగా ఉంది చాలా, బట్ స్టిల్ నువ్వు ప్రతిసారి కూడా ఆఖరి పరీక్షలోకి వచ్చి ఎలానో సేవ్ అవుతూ ఉన్నావు. చూద్దాం ఏమవుతుందో. సరే, మరి శ్రీకుమారి, ప్రసన్న వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు కాసేపట్లో ఎలిమినేట్ కాబోతున్నారు. కీరవాణి గారు ఆయన రిజల్ట్తో రెడీగా ఉన్నారు. సార్, నా చేతిలో ఈ ఎన్వెలోప్ వచ్చేసింది, ఇవాళ రిజల్ట్ ఎన్వెలోప్. నేను దీన్ని ఓపెన్ చేసి మీ ముందు కొద్ది క్షణాల్లో ఇవాళ తీర్మానం ఏంటో చదివి వినిపిస్తాను.
కీరవాణి గారు ఇచ్చిన తీర్మానం ఇదండి. ఈలు దాటి కఠినమైన హల్లుల్లోనికి ప్రయాణించే బాధ్యత ప్రసన్నది. అమ్మ అనురాగంతో ఆశీర్వాదంతో ఇంకా ఇంకా సాధన చేసి ముందు ముందు మనందరికీ విజేతగా కనబడే అదృష్టం శ్రీకుమారిది. ఇదే నా కోరిక. కాబట్టి ఇవాళ ఎలిమినేట్ కాబోతున్నది శ్రీకుమారి. ముందుకు వెళ్ళబోతున్నది ప్రసన్న. సో కంగ్రాట్స్ ప్రసన్న. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ గో అండ్ జాయిన్ యువర్ టీమ్. కంగ్రాట్స్ శ్రీకు. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. దేవుడు చక్కటి గాత్రాన్ని ఇచ్చాడు మీకు. కంగ్రాట్స్. ఎంతో మందికి దక్కన అదృష్టం అది. చక్కటి పాట పాడుకుందామా మరి? నాకు కూడా చిన్న కంఠస్వరం ఇచ్చాడు కాబట్టి. తప్పకుండా సార్. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా. ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. కేకశిల రథముపై లోకేశు ఒడిలోన కోర చూపుల దేవి ఊరేగిరాగా. రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా. సా సా రే గా మా. వెరీ గుడ్. సరిగమ పదనిస స్వరములే పాడగా. కుంగుముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ టు యూ, కంగ్రాట్స్ టు మీ, కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. కారుణ్య, గాడ్ బ్లెస్ యూ అమ్మా. శ్రీకుమారి, మరి ఇవాళతో నువ్వు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతున్నావు ఈ వేదిక. నువ్వు కరీంనగర్ కానీ, మీ అమ్మ నాన్నకు కానీ, మీ గ్రూప్ కానీ ఏమైనా చెప్తావు అనుకుంటున్నావు? 3 గ్రూప్స్ని ఒక సైడ్ పెడితే నా గ్రూప్ నేను ఇప్పుడు విజేతని. లాస్ట్ వెరీ గుడ్. కరీంనగర్ విజేత శ్రీకుమారి. వెరీ గుడ్. ఈస్ ద ప్రైడ్ ఆఫ్ కరీంనగర్. కీప్ ఇట్ అప్. కరీంనగర్కే కాదు, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ను విజేత అవుతావు. దిస్ మై బ్లెస్సింగ్ టు యూ. ఈ కార్యక్రమాన్ని సహ సమర్పించిన వారు శ్రీ శ్రీ హోమ్స్ దిల్సుఖ్ నగర్